నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామనాథ్ నామినేషన్ హాజరైన అతిరథ మహారథులు రాజకీయాలకు అతీతంగా దేశాభివృద్ధికి కృషి చేస్తానని కోవింద్ హామీ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుస భేటీలు అమరావతి అటవీ భూములు కేటాయింపు సహా పోలవరానికి నిధులపై ఆరా ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి చిక్కిన అవినీతి అనకొండ ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ పాండురంగారావు ఇలాఖాల్లో సోదాలు 500 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తింపు మూడో విడత ఆకర్షణీయ నగరాల్లో 30 నగరాలకు చోటు 57,000 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న వెంకయ్య తెలుగు రాష్ట్రాల్లో అమరావతి కరీంనగర్ కు అవకాశం నీట్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు తొలి 100 ర్యాంకుల్లో 22 కైవసం 697 మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన పంజాబ్ విద్యార్థి అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో ఘనత ఒకేసారి 31 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టిన పిఎస్ఎల్వి C-38 కార్టోసాట్ ద్వారా నిఘా వ్యవస్థ బలోపేతం శ్రీనగర్లో ఘోరం ఫోటోలు తీసుకున్నాడనే నెపంతో డీఎస్పీని కొట్టి చంపిన స్థానికులు పోలీసుల సహనాన్ని పరీక్షించవద్దని సీఎం ముఫ్తీ హెచ్చరిక ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు సెమీస్ చేరిన శ్రీకాంత్ క్వార్టర్స్ నుంచే నిష్క్రమించిన సింధు సైనా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతల సమక్షంలో 3 సెట్ల నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారు. అత్యున్నతమైన రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి హోదాలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి దేశ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని రామ్నాథ్ కోవింద్ హామీ ఇచ్చారు. జులై 17న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికై విజయానికి అవసరమైన మద్దతును దాదాపు సంపాదించిన రామ్నాథ్ కోవింద్ తొలి లాంఛనం పూర్తి చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సీఎంల సమక్షంలో నామినేషన్ పత్రాలను లోక్సభ సెక్రటరీకి సమర్పించారు. रामनाथ कोविंद जी प्रधानमंत्री नरेंद्र मोदी के साथ अपना नामांकन दाखिल करते हुए కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మొదటి సెట్ నామినేషన్పై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సంతకాలు చేయగా రెండో సెట్పై చంద్రబాబు, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకాలు చేశారు. మూడో సెట్ నామినేషన్ పత్రంపై భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతకాలు చేయగా మరో సెట్ను నామినేషన్లకు చివరి రోజైన ఈ నెల 28న సమర్పించనున్నారు. అనంతరం మాట్లాడిన కోవింద్ త్రివిధ దళాల అధిపతిగా దేశ రక్షణ సహా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. मेरा हमेशा प्रयास होगा और मेरी मान्यता भी है कि राष्ट्रपति का पद दलगत राजनीति से ऊपर होना चाहिए. देश को सर्वांगीण विकास, नौजवानों की आशा और आकांक्षा, आधुनिक शिक्षा को बढ़ावा मिले और मित्रों कुछ ही वर्षों बाद हम आजादी के 75 साल सेलिब्रेट करने वाले हैं. ऐसे समय में भारत का निरंतर विकास होता रहे और उसके निर्माण का सपना पूरा हो, इसके लिए मैं सदैव प्रयासरत रहूंगा. రామ్నాథ్ కోవింద్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. రామ్నాథ్ కోవింద్ గారి యొక్క వ్యక్తిత్వం పట్ల, నేతృత్వం పట్ల ప్రజలకు మంచి విశ్వాసం ఉంది. ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి. అలాగే గవర్నర్గా మంచిగా ఆయన పరిపాలన చూపించాడు. రాజ్యసభలో కూడా సభ్యుడిగా కూడా మంచిగా వ్యవహరించారు. సభలో ఆయన హుందాతనాన్ని మరింతగా పెంచి సభలో అర్థవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా ఆయన పేరు తెచ్చుకోనున్నారు. మంచి మెజార్టీతో శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు తప్పనిసరిగా ఎన్నికల్లో గెలుస్తాడు. కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన వెంకయ్య ఈ నెల 28 తర్వాత తనకు మద్దతిస్తున్న పార్టీల ముఖ్య నేతలు, ఎంపీలు, శాసనసభ్యులను కలిసేందుకు రాష్ట్రాల పర్యటనకు వెళ్తారని వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలపై చర్చించారు. మొదట కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన
ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల విధానానికి ఆమోదముద్ర వేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్తో భేటీ అయిన ముఖ్యమంత్రి అటవీ భూముల డీనోటిఫై సహా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దొంగల అమ్మకానికి సంబంధించిన అనుమతుల గురించి ప్రస్తావించారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీలో ఆంధ్రప్రదేశ్లో పెట్రో ఉత్పత్తుల పరిశ్రమలు సహా గ్యాస్ పైప్లైన్ల నిర్మాణంపై చర్చించారు. తరువాత కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో సమావేశమైన చంద్రబాబు పోలవరానికి నిధుల గురించి వాకబు చేశారు. ఎన్విరాన్మెంట్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. రాజధానికి 12,500 హెక్టార్లు భూమి ఇవ్వాలి. ద్వారకా తిరుమల దగ్గర ఒక 10,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఇండస్ట్రీస్ కోసం వెస్ట్ గోదావరి రావాలనుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. అది కూడా మనం కోరాం. ఈ రోజు రెడ్ శాండర్స్ ఉంది. హార్వెస్టింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇమ్మని, దానికి ఒక సర్వే చేయాలి. అది కూడా చేసి తొందరలో ఏమని చెప్పి కోరాను. పోలవరం ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి. అది ఇయర్ ఇస్తున్నారు. కనీసం 3 ఏళ్లను ఇవ్వండి, లేకపోతే శాశ్వతంగా ఇవ్వండి అని వారిని కోరాను. ఉమాభారతి గారి దగ్గర పని చేసిన దానికి ఒక 3,500 కోట్లు రావాలి. ఆ విషయం చర్చించి తొందరలో రిలీజ్ చేయమన్నాను. ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ అధికారులే విస్తుపోయే అక్రమార్జన వ్యవహారం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య శాఖ పురపాలన ఇంజనీరింగ్ చీఫ్ డాక్టర్ పాము పాండురంగారావు ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఏసీబీ చరిత్రలోనే అతిపెద్దదిగా నమోదైంది. ఉదయం నుంచి ఆయన ఇలాఖాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం అక్రమాస్తుల విలువ 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు. పాండురంగారావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆదాయానికి మించి ఆస్తుల అభియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యం పురపాలన ఇంజనీరింగ్ చీఫ్ పాము పాండురంగారావు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 14 చోట్ల సోదాలు జరిపి కళ్లు చెదిరే అక్రమాస్తులను గుర్తించాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పాండురంగారావు నివాసంలో ఉదయం నుంచి సోదాలు జరిపిన అధికారులు ప్రాథమికంగా సేకరించిన వివరాలతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూర్ రాత్రి 7 గంటల సమయంలో ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడలోని తాడేపల్లి నవోదయ కాలనీలోని ఆయన ఇల్లు సహా విశాఖ, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, హైదరాబాద్లోని స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు. ఈ సోదాల్లో పాండురంగారావుకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 60 రకాల ఆస్తులున్నట్లు తేల్చారు. పలుచోట్ల పాండురంగారావుకి చెందిన 42 ప్లాట్లు గుర్తించిన అధికారులు ఒక్క విశాఖలోనే 20 ప్లాట్లు, గుంటూరులో 8, హైదరాబాద్లో 7, పశ్చిమ గోదావరిలో 6, విజయనగరంలో 1 ప్లాట్ ఉన్నట్లు తేల్చారు. హైదరాబాద్, విశాఖ, కృష్ణా జిల్లా కొచ్చెర్లలో 3 ఇళ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్లో ఎకరం వాణిజ్య భూమి సహా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల వ్యవసాయ భూమిని కనుగొన్నారు. హైదరాబాద్లో వాణిజ్య భూమి ఎకరం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల వ్యవసాయ భూమి పాండురంగారావు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నంలోని ఆరోగ్య నగరంలోని అశ్విని ఆసుపత్రి నిర్మాణానికి 4 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారని కనుగొన్నారు. విశాఖపట్నంలోనే తన కుమారుడి పేరిట రైట్ అండ్ సాఫ్ట్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ సంస్థ ఉంది. అతని భార్య పేరిట హెచ్ఎం టెక్నోక్రాట్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఉంది. సుధీర్ పోలార్ పవర్ అండ్ సునీల్ ఎంటర్ప్రైజెస్ సంస్థలో 66 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. పాండురంగారావు నివాసం నుంచి 9 లక్షల రూపాయల నగదు సహా 25 లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు, నాణ్యాలు, ఆభరణాలు, స్వర్ణ, వజ్రాభరణాలు సుమారు కేజీకి పైగా అనిసా సోదాల్లో బయటపడ్డాయి. మరో 9 కేజీల వెండి వస్తువులు లభించాయి. 1.95 లక్షల అమెరికన్ డాలర్లు లభ్యమయ్యాయి. ఓ ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా కలిదిండి మండలం కొచ్చెర్లకు చెందిన పాండురంగారావు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా 1987 ఏప్రిల్ 16న ఉద్యోగంలో చేరారు. పాలకొల్లు, మచిలీపట్నం, విశాఖ నగరపాలక సంస్థ, హైదరాబాద్ నగరపాలక సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2011 నుంచి ప్రజారోగ్య పురపాలక ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ సభ్యుల పేరిట ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పాండురంగారావు ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయి. 3వ విడత ఆకర్షణీయ నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని 2 నగరాలకు చోటు దక్కింది. మొత్తం ఆకర్షణీయ 30 నగరాలతో కూడిన జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, తెలంగాణలోని కరీంనగర్ ఎంపికయ్యాయి. 3వ విడత జాబితాలో బెంగళూరు, పాండిచ్చేరి, తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, తిరుచిరాపల్లికి చోటు కల్పించారు. అలహాబాద్, పట్నా, రాజ్కోట్, నయా రాయ్పూర్, గాంధీనగర్, ముజఫర్పూర్, శ్రీనగర్, జమ్మూ, సిమ్లా, గాంగ్టాక్ నగరాలకు స్థానం లభించింది. 3వ విడతలో మొత్తం 45 నగరాలు పోటీ పడగా మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టిన 30 నగరాలకు ఎంపిక చేసినట్లు వెంకయ్యనాయుడు వివరించారు. ఆకర్షణీయ నగరాలకు కేంద్రంగా ఏటా 100 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 500 కోట్లు అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కలుపుకుంటే మరిన్ని పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.
I will be announcing a list of 30 cities for undertaking a new journey towards turning smart. These 30 cities have proposed to invest 57,393 crores under respective smart city plans. With this, total number of such cities have gone up to 90, with a total investment of 1,91,155 crores for the much desired smart infrastructure development. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి రాజధానిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు జోడించి అత్యున్నత ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో ఆ నిధులు స్టేట్ ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఆ స్మార్ట్ సిటీ ఖర్చు పెట్టి రియల్ స్మార్ట్ సిటీగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రపంచంలో ఉన్న టాప్ 5 స్మార్ట్ సిటీస్లో ఒక స్మార్ట్ సిటీ మన అమరావతి కావాలనుకుంటున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఆకర్షణీయ నగరాల ఎంపికలో పెద్ద నగరాలు చిన్న నగరాలను ఒకేలా పరిగణించడం సరికాదని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 3వ ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్కు స్థానం కల్పించడం పట్ల కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ నగరాలను 5 విభాగాలుగా విభజించి కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలని కోరారు. స్వచ్ఛ భారత్ సర్వేలో కూడా స్వచ్ఛ సర్వేక్షణలో కూడా హైదరాబాద్ని అదే రకంగా 1,00,000 జనాభా ఉండే ఇతర నగరాలని ఒకటే ఘాటున కట్టడం కూడా బాగాలేదు. నగరాలను ఆయా నగరాల్లో ఉండే జనాభా ప్రాతిపదికన మెట్రోలు, A1 సిటీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కింద విభజించి వారు నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరడం జరిగింది. అమృత్ పట్టణాలకు సంబంధించి కూడా వారితో కొన్ని డబ్బులు కూడా విడుదల చేయాలనేది అయితే పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా విడుదల చేయాలని కోరాను. అవి కూడా విడుదల చేస్తానని చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి, వెంకయ్యనాయుడు గారికి మళ్ళొకసారి. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. 100 లోపు 22 ర్యాంకులు సాధించి అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఆర్నవ్ త్రినాథ్కు 12వ ర్యాంక్, ప్రొద్దుటూరుకు చెందిన మాన్విత 14వ ర్యాంక్, మంగని దీపిక 24, ఏ వెంకట్ హేమంత్కు 30వ ర్యాంక్, నెల్లూరుకు చెందిన ఫణిశ్రీ లాస్య 51, సాదినేని నిఖిల్ చౌదరి 57వ ర్యాంక్ సాధించారు. నీట్ ఫలితాల్లో పంజాబ్ విద్యార్థి నవదీప్ సింగ్ 700 మార్కులకు 697 సాధించి మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్కు చెందిన ఆర్చిత్ గుప్తా 2, మనీష్ మూల్ చందాని 3వ ర్యాంక్ దక్కించుకున్నారు. నీటుకు మొత్తం 11,38,890 మంది హాజరు కాగా 6,11,539 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. వారిలో 2,60,221 మంది అబ్బాయిలు కాగా 3,45,313 మంది అమ్మాయిలు ఉన్నట్లు వివరించింది. 8 మంది ట్రాన్స్ జెండర్స్ కూడా పరీక్ష రాయగా 5 ఉత్తీర్ణత సాధించినట్లు సిబిఎస్ఈ తెలిపింది. పరీక్షలో హిందీ, ఆంగ్ల భాషల ప్రశ్నాపత్రాలు ఒకేలా ఉన్నాయని, ఆంగ్ల, తమిళ ప్రశ్నాపత్రాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని తమిళ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా ఫలితాలను విడుదల చేయరాదంటూ తీర్పు వెలువడింది. దీన్ని సవాల్ చేస్తూ సిబిఎస్ఈ సుప్రీంకోర్టుకు వెళ్లగా మద్రాసు హైకోర్టు తీర్పుపై స్టే విధించి వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేయాలని సిబిఎస్ఈని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫలితంగా సిబిఎస్ఈ ఇవాళ ఫలితాలు వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరును ముమ్మరం చేసి దేశ భద్రతను పటిష్టపరిచే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. రక్షణ దళాలకు నిఘా నేత్రంగా పనిచేయగల అధునాతన కార్టోసాట్-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. పిఎస్ఎల్వి C-38 రాకెట్ సాయంతో కార్టోసాట్-2 సహా మొత్తం 31 ఉపగ్రహాల్ని ఒకేసారి కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో చౌకైన రోదసీ పరిశోధన కార్యక్రమాల్లో మరో మైలురాయిని అధిగమించింది. ఇదే ఉత్సాహంతో చంద్రయాన్, ఆదిత్య ప్రయోగాలకు సిద్దమవుతున్నట్లు ప్రకటించింది. వరుస విజయాలతో భారతీయ మేధోశక్తిని గ్రహాంతరాలకు చాటుతున్న ఇస్రో అదే ఒరవడిని కొనసాగిస్తూ మరో కీలక మైలురాయిని అధిగమించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-38 వాహక నౌక ద్వారా ఒకేసారి 31 ఉపగ్రహాల్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో 2 భారతీయ ఉపగ్రహాలు కాగా మిగిలినవి అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సహా మొత్తం 14 దేశాలకు చెందిన 29 నానో ఉపగ్రహాలు. మొత్తం 955 కిలోల బరువుండే 31 ఉపగ్రహాల్ని మోసుకుంటూ ఉదయం 9:29 నిప్పులు కక్కుతూ బయలుదేరిన పిఎస్ఎల్వి C-38 రాకెట్ వాటన్నింటినీ నిర్దేశిత కక్ష్యలకు చేర్చింది. 3, 2, 1, 0, +1. Lift off normal.
PSLV C-38 ద్వారా ఇస్రో నింగిలోకి పంపిన ఉపగ్రహాల్లో కార్టోశాట్ 2 అత్యంత కీలకమైంది. 712 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాన్ని దేశ రక్షణ అవసరాలకు ప్రత్యేకంగా కేటాయించారు. కార్టోశాట్ సిరీస్లో మూడోదైన ఈ ఉపగ్రహం త్రివిధ దళాలకు నిఘానేత్రంగా పనిచేయనుంది. కార్టోశాట్ సిరీస్లో ఇప్పటికే ప్రయోగించిన ఉపగ్రహాలు 0.8 మీటర్ల రెజల్యూషన్తో ఛాయాచిత్రాలు తీసి పంపుతూ సైన్యానికి నిఘా సేవలు అందిస్తున్నాయి. గతేడాది పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడులు చేయటంలో కార్టోశాట్ ఉపగ్రహాలు పంపిన ఛాయాచిత్రాలు ఎంతగానో ఉపయోగపడ్డట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. తాజాగా పంపిన కార్టోశాట్ 2 ఉపగ్రహం 0.6 మీటర్ల రెజల్యూషన్తో మరింత స్పష్టమైన ఛాయాచిత్రాలు తీయగలదని వెల్లడించాయి. భూమి వినియోగం, నియంత్రణ, రహదారి వ్యవస్థ పర్యవేక్షణ, నీటి పంపిణీ సహా ఇతర రంగాలకు కార్టోశాట్ 2 పంపే ఛాయాచిత్రాలు ఉపకరిస్తాయని వివరించాయి. PSLV C-38 ద్వారా ప్రయోగించిన వాటిలో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన నూరుల్ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన నానో ఉపగ్రహం కూడా ఉందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. తాజా విజయమిచ్చిన ఉత్సాహంతో మరిన్ని కీలక ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ వివరించారు. We have a communication satellite GSAT-17 getting launched on 28th of this month from French Guiana. Later this year we will also have GSAT-11, another communication satellite. And in general our plan is 2 Mark II and 2 Mark III and at least 8 to 10 PSLV a year is the target. So now we are trying to work towards that. PSLV C-38 ద్వారా ఒకేసారి 31 ఉపగ్రహాలు ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తల్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రయోగం ద్వారా దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శివారు రాయదుర్గంలో నిర్మించే డల్లాస్ సెంటర్ నగరానికి ఓ మణిహారంలా నిలుస్తుందని చెప్పారు. నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం తెరాస ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న మంత్రి ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఐటీ సంస్థలు సైతం పెద్ద ఎత్తున తెలంగాణలో ఏర్పాటవుతున్నాయన్న కేటీఆర్ టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలు, సంస్థలకు సత్వర అనుమతులు ఇస్తున్నట్లు వివరించారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్న మంత్రి నగరంలో టీ హబ్ ఏర్పాటయ్యాక అంకుర సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. T-Hub already provides a fantastic platform. In fact, T-Hub has created an ecosystem within Hyderabad, and today Hyderabad has the largest number of technology incubators for any city in the country. Again, this is not me saying it. Department of Science and Technology and the Member Secretary of Department of Science and Technology has complimented us recently. Before the government of Telangana came in, we had about 200 startups. But today Hyderabad, after T-Hub and after the 3 years of Telangana government assuming office, has more than 2,000 startups. So 10-fold increase in the number of startups. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బాల వికాస సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంలో తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారితో కలిసి మంత్రి పాల్గొన్నారు. వితంతు సంక్షేమం కోసం తన 1 నెల జీతాన్ని బాల వికాస సంస్థకు విరాళంగా ఇచ్చిన హరీష్ బాల్య వివాహాలు, గుడుంబాని అరికట్టడం వల్ల వితంతువుల సంఖ్య తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సినీ నటి అమల పలువురు వితంతువులకు కుంకుమ బొట్టు పెట్టి గాజులు, పూలు అందజేశారు. రాబోయే రోజుల్లో మేము కూడా మామా నియోజకవర్గాల్లో ఒక శంకుస్థాపన కార్యక్రమం ఉన్నా, ఒక శుభ కార్యక్రమం ఉన్నా తప్పకుండా ఆ గ్రామంలో ఉండేటువంటి వితంతువులను కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి ఈ మూఢనమ్మకాలను బద్దలు కొట్టే విధంగా, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, దీన్ని నమ్మవలసినటువంటి అవసరం లేదు అని మాటల్లో కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో వెళ్ళినప్పుడు జరిగే ప్రతి శుభ కార్యక్రమంలో కూడా మేము కూడా మహిళల్ని భాగస్వామ్య ప్రయత్నం చేస్తాం. ఇలా అందరం చేద్దాం. అందరం చేస్తే ఇవన్నీ మూఢనమ్మకాలు, దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు అనేది ఆచరణలో ఆ గ్రామంలో ఉండేటువంటి మహిళలకు కూడా అర్థమవుతుంది. 2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లోని పల్లెలను అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామని ఏపీ పంచాయతీరాజ్, ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద పీలేరు పరిధిలో 30 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 2230 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 2019కి అన్ని గ్రామాల్లో తాగునీరు, సిమెంట్ రహదారులు, అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామన్నారు. 5000కు పైబడి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో భూగర్భ మురుగునీటి కాలువలను నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ 10 ఏళ్ల హయాంలో జరగని అభివృద్ధి ఈ 3 ఏళ్లలో జరిగిందన్న లోకేష్ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవడమే ప్రతిపక్ష నేత జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ను ఐటీ రంగంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎవరిని వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టుకోవాలంటే ఎంత తొందరగా మనం పర్మిషన్లు ఇస్తాం, ఎంత తొందరగా భూములు కేటాయిస్తాం, అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసాం. కనుకనే హైదరాబాద్ తెలంగాణతో పోటీ పడి మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ 1 వస్తాం జరిగింది. తప్పనిసరిగా రాబోయే 2 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు ఆ రేణుగుంట క్లస్టర్లోనే 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తానని ఈ సభాముఖంగా మీకు మరి హామీ ఇస్తాం జరుగుతుంది. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటానని ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. హిందూపురంలో 200 పడకల మాతా శిశు వైద్యశాలను ఆంధ్రప్రదేశ్ మంత్రులు పరిటాల సునీత, కామినేని శ్రీనివాస్తో కలిసి ప్రారంభించిన ఆయన సొంత ఖర్చులతో మౌలిక సదుపాయాలు కల్పించిన వారిని సన్మానించారు. తరువాత అంగన్వాడీల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనల్ని ప్రారంభించిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు హంద్రీనీవా నీటిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు చిలమత్తూరు నుంచి హిందూపురం వరకు బుల్లెట్పై ర్యాలీగా వచ్చి కార్యకర్తలను అలరించారు. రంగారెడ్డి జిల్లా చన్వెల్లిలో బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం 6:45 పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడగా అప్పటి నుంచి పాపను కాపాడేందుకు విపత్తు నిర్వహణ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తోంది. పాపను వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తొలుత రోబోటిక్ హ్యాండ్ సాయంతో పాపను బోరుబావిలోంచి బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. తరువాత మోటార్ను వెలికి తీయడం ద్వారా పాపను కూడా బయటకు తీయొచ్చని చేసిన ప్రయత్నంలో పాప 40 అడుగుల లోతు నుంచి 80 అడుగుల లోతుకు జారిపోయింది. ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలుపెట్టిన అధికారులు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. ఆ ప్రయత్నానికి వర్షం అంతరాయం కలిగించింది. బోరుబావిలో నుంచి చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు సహా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు, భద్రతా దళాలపై స్థానిక యువత రాళ్ల దాడులతో కల్లోలంగా మారుతున్న కశ్మీర్లో తాజాగా ఓ పోలీస్ అధికారిని కొందరు దుండగులు కొట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది. రంజాన్ దీక్షలో భాగంగా నిర్వహించే లైలతుల్ ఖదర్ ప్రార్థనల సందర్భంగా శ్రీనగర్లోని ఓ ప్రార్థనా మందిరం వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ డీఎస్పీని స్థానికులు కొందరు కొట్టి చంపారు. మహ్మద్ ఆయుబ్ పండిట్ అనే డీఎస్పీ విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీస్తుండగా అక్కడ గుమిగూడిన కొందరు దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం డీఎస్పీ కాల్పులు జరపగా మరింత ఆగ్రహించిన దుండగులు అతన్ని నగ్నంగా మార్చి రాళ్లతో కొట్టి చంపారు. ఆయుబ్ పండిట్కు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కశ్మీర్ పోలీసులు ప్రజల కోసం ఓపిక వహిస్తున్నారని, వారి సహనం నశిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కశ్మీర్ వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూర్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా శ్రీనగర్ ఘటనను ఖండించారు. జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్పీని కొట్టి చంపిన కేసులో 2 దుండగులను అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు మరొకరిని గుర్తించినట్లు వెల్లడించారు. ఆసియా విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు సహా జీఎస్టీ అమలుకు మదుపర్లు ఆచితూచి వ్యవహరించిన వేళ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 7 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 153 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 31,353 వద్ద లాభాల్లో ప్రారంభమైన సూచీ ఓ దశలో 31,365 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. దేశీయ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల నష్టాల్లోకి వెళ్లిన సెన్సెక్స్ 31,110 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 31,138 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 55 పాయింట్లు తగ్గి 9,575 వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వరుస విజయాలతో జోరు మీదున్న కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్ పోరులో మరో భారత ఆటగాడు సాయి ప్రణీత్ పై 25-23, 21-17 తేడాతో విజయం సాధించాడు. గత వారం ఇండోనేషియా ఓపెన్ ఫైనల్ పోరులో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు సాన్వాన్ హోయన్ పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్న శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్ లో ప్రపంచ 4వ సీడ్ ఆటగాడు చైనాకు చెందిన యూకీ షీతో సెమీస్ లో తలపడనున్నాడు. అటు మహిళల సింగిల్స్ క్వార్టర్ పోరులో ఒలింపిక్ రజత పథక విజేత పీవీ సింధు చైనీస్ తైపీ క్రీడాకారిణి టాయ్ టుజుయింగ్ చేతిలో 21-10, 20-22, 16-21 తేడాతో ఓడిపోయింది. మరో క్వార్టర్స్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ కూడా ఓటమితో ఇంటిదారి పట్టింది. చైనాకు చెందిన సన్ యు చేతిలో సైనా 17-21, 21-10, 17-21 తేడాతో ఓటమి చవిచూసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.